బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఇవాళ అరవింద్ కుమార్ ను ఏసీబీ విచారించనుంది. గతంలోనే ఆయనకు ఏసీబీ నోటీసులు ఇవ్వగా నేటి విచారణకు అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏటూగా ఉన్నారు. నిధుల బదిలీలో అరవింద్ కుమార్ కీలకంగా ఉన్నారు. తన పరిధిలోనే హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓకు నిధులు బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండిఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిఎల్ఎన్ రెడ్డి ద్వారా నిధులు బదిలీ జరిగిందని, కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ చేశామని అరవింద్ కుమార్ అన్నారు. గతంలో ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. ఇవాళ విచారణలో అరవింద్ కుమార్ వాంగ్మూలాన్ని ఏసీబీ నమోదు చేసుకోనుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఇవాళ అరవింద్ కుమార్ ను ఏసీబీ విచారించనుంది. గతంలోనే ఆయనకు ఏసీబీ నోటీసులు ఇవ్వగా నేటి విచారణకు అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏటూగా ఉన్నారు. నిధుల బదిలీలో అరవింద్ కుమార్ కీలకంగా ఉన్నారు. తన పరిధిలోనే హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓకు నిధులు బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండిఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిఎల్ఎన్ రెడ్డి ద్వారా నిధులు బదిలీ జరిగిందని, కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ చేశామని అరవింద్ కుమార్ అన్నారు. గతంలో ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. ఇవాళ విచారణలో అరవింద్ కుమార్ వాంగ్మూలాన్ని ఏసీబీ నమోదు చేసుకోనుంది. రైట్, ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో అరవింద్ కుమార్ ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, ఇవాళ అరవింద్ కుమార్ విచారణకు హాజరు కానున్నారు. గతంలోనే ఆయనకు నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదు. సో కోర్టు నేపథ్యంలో ఇవాళ ఆయన విచారణకు హాజరు కానున్నారు. సో ఏసీబీ ఎలాంటి ప్రశ్నలను ఆయనకు సంధించే అవకాశం ఉంది? ఉమా, ఈ ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో మొత్తం ముగ్గురుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఏసీబీ అధికారులు. A1 గా కేటీఆర్ ను, అలాగే A2 గా అరవింద్ ను, A3 గా బిఎల్ఎన్ రెడ్డిని కేసులో నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు అరవింద్ రెడ్డికి, అలాగే ముగ్గురికి కూడా, కేటీఆర్ కి, అరవింద్ కుమార్ కి, అలాగే బిఎల్ఎన్ రెడ్డికి కూడా, ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. విచారణకు హాజరు కావాలని. ఈ నేపథ్యంలో గతంలో కూడా 3వ తారీఖు, 4వ తారీఖు కూడా వీరికి నోటీసులు జారీ చేసినప్పుడు వీరు హాజరు కాలేకపోయారు. తర్వాత మళ్ళీ ఏసీబీ అధికారులు వీరికి నోటీసులు జారీ చేశారు. కేటీఆర్ కి కూడా నోటీసులు జారీ చేసిన విషయం మనకు తెలిసింది. ఆయన కోర్టుకి హాజరు కాలేకపోయారు. హైకోర్టులో తీర్పు రిజర్వ్ ఉండడంతో కోర్టుకి ముందు ఏసీపీ ముందుకి హాజరు విచారణకు హాజరు కాలేనని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం తర్వాత అరవింద్ కి, అలాగే బిఎల్ రెడ్డి కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వీరికి ఇవాళ ఏసీబీ ముందుకు హాజరు కావాల్సి ఉంది అరవింద్. ఎందుకంటే ఫార్మసీ ఏదైతే ఈ ఫార్మసీ ఈ కార్ లో ఉన్నటువంటి అక్రమంగా నిధులు ఉల్లంఘన జరిగిన నేపథ్యంలో అందులో వీరి పాత్ర కూడా ఉంది కాబట్టి వీటిని కూడా విచారించిన అవసరం ఏసీపీకి ఉంది కాబట్టి వీరికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. మొత్తం దీంట్లో 45.71 కోట్ల రూపాయలు ఈ ఫార్మసీ కేసులో అక్రమం జరిగాయని చెప్పేసి ఏసీపీ కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తానికి అరవింద్ నుంచి కూడా వాంగ్మూలాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అరవింద్ కి సంబంధించినటువంటి కేటీఆర్ కి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమని చెప్పేసి ఏసీబీ వాళ్ళ అరవింద్ ని, అలాగే బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించే అవకాశం ఉంది. విచారిస్తారు ఉమా. రాజు, అలాగే ఇప్పటికే అరవింద్ కుమార్ స్పష్టంగా చెప్తున్నారు కేటీఆర్ చెప్పడం ద్వారానే నిధులు బదిలీ చేశామని. సో ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే విచారణలో మరికొన్ని విషయాలు కేటీఆర్ గురించి కూడా చెప్పే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏసీబీ కేటీఆర్ విషయంలో ఎలాంటి స్టెప్ వేయబోతుందని అనుకోవచ్చు అంటారు? ఇప్పటికే ఏసీపీ కేటీఆర్ కి 16వ తారీఖు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. అయితే అరవింద్ కుమార్, అలాగే బిఎల్ రెడ్డి కూడా విచారిస్తే ఏసీపీకి మరింత ఆధారాలు దొరికే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఏసీపీ వీరి ద్వారా కేటీఆర్ చేసినటువంటి ఆయన ఏ విధంగా ఈ మనీ ట్రాన్స్ఫర్ జరిగింది, ఎవరికి మనీ అనేది వెళ్ళింది అన్న కోణంలో ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే అరవింద్ కుమార్, అలాగే బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళని కూడా విచారిస్తే మరిన్ని ఆధారాలు దొరికే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి వీరిని విచారిస్తే ఏమైనా ఆధారాలు దొరుకుతాయని ఏసీబీ ఆలోచిస్తుంది. మొత్తానికి అయితే ఇదివరకే అరవింద్ కుమార్ కూడా
కేటీఆర్ ఆదేశం ప్రకారమే మేము ఇవి చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఏసీపీ ముందు వారు ఒప్పుకోవడం జరిగింది. దాని ఆధారంగానే ఏసీపీ అధికారులు కూడా ఈ కేసును మరింత వేగవంతం చేయడం జరిగింది. మొత్తానికి ఇవాళ బిఎల్ రెడ్డిని కూడా రేపు ఆయనను కూడా విచారించే అవకాశం కనబడుతుంది. ఈ ఫార్మసీ ఈ కార్ రేస్ లో ఉన్నటువంటి ఈ అవకతవకలను అసలు ఎట్లా జరిగాయి, దీనికి ముఖ్య కారకులు ఎవరు అన్న నేపథ్యంలో ఏసీపీ ముందుకు వెళ్తుంది. దీనికి ముఖ్యంగా ఈ నిధులు ఎవరి నుంచి ఎవరి ఖాతా నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అయ్యాయన్న మూలాలను పట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఏసీబీ. ఉమా, రైట్, థ్యాంక్ యూ రాజు.